ఈ గ్రామంలో ఈరోజు ఉదయం ఒక హనుమంతరాయుడు అనే వ్యక్తి తన భార్యని మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినంటే మేము ఉదయం 6 గంటలకి గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి విచారిస్తే చనిపోయిన ఆమె పేరు నాగవేణి అని, భర్త హనుమంతరాయుడు అని, పెళ్లి వాళ్ళకి 20 సంవత్సరాలు అయినాయి. వాళ్ళకి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు సంతానం అని వ్యవసాయం చేసుకునేటోళ్ళు. అయితే ఈ హనుమంతరాయుడు తాగుడికి బాగా అలవాటు పడి భార్య డబ్బులు అప్పుడల్లా కూడా ఈమె కొట్టి వేధించేవాడు. ఏ పని పాడుకుపోయేటోడు కాదు. ఊర్లో అప్పుడప్పుడు గత వారం రోజుల నుంచి కూడా కొంచెం బిహేవియర్ కూడా సరిగా నడవడిక సరిగా లేదు. 2 రోజుల నుంచి కూడా గొడ్డలు ఎత్తుకొని తిరుగుతున్నారని మాకు ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు. రాత్రి కూడా గొడ్డలు తీసుకొని బయటకు పోయినాడంట. ఆ తర్వాత రాత్రి భార్య కొనుక్కొని ఏదో బయటకు వస్తే పాస్ పోయేదానికి బయట వస్తే వచ్చి ఇంటి ముందర బయట కొనుక్కుని అతను నిద్రపోతున్న ఆమె అట్లే ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ముద్దాయి పరారీలో ఉన్నాడు. ఈ కేసు నమోదు చేసుకుని త్వరలో అన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తాం. మేము వచ్చేసి నల్లరాను మాకు ఒక చెల్లెలే, మా అమ్మ తమ్మునికి ఇచ్చినాము. చాలా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల నుంచి బాగున్నాడు. అప్పటి నుంచి చాలా టార్చర్ పెట్టి ఒకసారి ముందు తాగినాడు, 2-3 సార్లు పంచాయతీలు అయినాయి.